శివుడు శ్మశానవాసి, శివుడు శ్మశానవాసి అని నోటికొచ్చినట్టు వదరుతున్నావు. శివుడి యొక్క శక్తి ఏంటో తెలుసా నీకు? ఏమి తెలిసని శివుడి గురించి మాట్లాడుతున్నావు? అంతటి మహాత్ముడు కాబట్టి ఆ మహాత్మ సరోజ లేశములన్ సమ్మతి దాల్పరే మస్తకంబులం నవ్వక్పతి ముఖ్యులు. నీ తండ్రి బ్రహ్మగారని ఆయన లేవకపోతే చాలా సంతోషించావే. నీ తండ్రి అయిన చతుర్ముఖ బ్రహ్మ నీ అల్లుడని నువ్వు అనుకుంటున్న పరమశివుడి యొక్క పాదములను ప్రతిరోజు అరిచేతితో తడిని ఆయన పాదముల యొక్క అడుగున పట్టుకున్న ధూళి కణములను తన 4 శిరస్సుల మీద 4 కిరీటాల మీద చల్లుకుని సృష్టి చేస్తున్నాడు. నీ తండ్రి లేవకపోతే నా తండ్రి కాబట్టి లేవక్కర్లేదన్నావు. నీ తండ్రే కిరీటాల మీద చల్లుకుంటున్నాడు. శివుడు ఎవరో నీకు తెలీదా? తెలియకుండానే ఇలా ప్రవర్తిస్తున్నావా? ఓహో, యజ్ఞం చేస్తున్నాను, యాగం చేస్తున్నాను, ఫలితాలు వస్తాయని చెప్తున్నావే. ఎవడి కోసం ఈ యజ్ఞాలు, ఎవడి కోసం ఈ యాగాలు? శివుణ్ణి గౌరవించడం చేత కాని వాడు యజ్ఞాలు చేస్తే ఎవడకు కావాలి, యాగాలు చేస్తే ఎవడకు కావాలి, ధర్మపన్నాలు చెప్తే ఎవడకు కావాలి, ప్రవచనాలు చేస్తే ఎవడకు కావాలి? శివుని యందు భక్తి ఉందా? ఇది లేని నాడు నీకేం కలుగుతుందో తెలుసా? భవో నహో ద్వేష్టి శివం శివేతర. సమస్త యజ్ఞముల యొక్క ప్రయోజనం శివుడే. శివుడే మంగళప్రదాత. శివుడే సమస్త శుభములను ఇయ్యగలిగిన వాడు. నీవు శివుణ్ణి విడిచిపెట్టి ఇవన్నీ చేస్తే చేయడానికి బాగున్నట్టు అనిపిస్తుందేమో. చిట్ట చివరికి నువ్వు పొందేది అశుభాన్ని, అమంగళాన్ని. నిన్ను పట్టుకున్నవాడు పొందేది కూడా అశుభాన్ని, అమంగళాన్ని. ఎందుకంటే నువ్వు శివుడికి వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నావు కాబట్టి. నువ్వు ఇది మానుకుంటావా? మానుకోవా? మానుకోకపోతే నశించిపోతావు. భవో నహోద్వేష్టి శివం శివే తరహ. శివుణ్ణి వదులుకున్న వాడికి నీకు శివుడు ఎక్కడి నుంచి వస్తాడు? నీకు మంగళం ఎక్కడి నుంచి వస్తుంది? భద్రం ఎక్కడి నుంచి వస్తుంది? నశించిపోతావు. ఏమనుకుంటున్నావు? తల్లి చెప్పడానికి వచ్చేయాలనుకున్నప్పుడు ఆవిడికి భయం ఏమిటండి? కిమ్మన్నాస్తి. భృగువు యజ్ఞం చేయిస్తున్నాడు, దక్షుడు హవిస్సులు ఇస్తున్నాడు. చూసింది ఆవిడంది, జనుడ జ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్లించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై మహాత్ము నిందించిన నీ తనూభవ అనంగా నోర్వ. కాబట్టి ఈ శరీరమును విడిచి భాస్వచ్ఛుద్ధి ప్రాపించదను. ఒక మనుష్యుడు ఈ పదార్థం బాగుంది అని చాలా తినేశాడు. చాలా తినేసిన తర్వాత అడుగున గరిటె పెట్టి తీస్తుంటే చనిపోయిన బల్లి ఉంది అందులో. తినేశాను కదా చాలా బాగుందని కడుపులో పెట్టుకుంటారా? నోట్లో వేలు పెట్టి మరీ కక్కేస్తాడా? నోట్లో వేలు పెట్టి మరీ కక్కేస్తాడు. జనుడు అజ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్లించి పవిత్రుడైన గతి మహాత్ము నిందించిన నీ తనూభవ యనంగా నోర్వ. పరమేశ్వరుడి నింద చేసినటువంటి వాడి దగ్గర ఉన్నవాడికి 3 మార్గాలని చెప్తున్నాయి శాస్త్రాలు. ఎవడు శివనంద చేశాడో వాడి నాలుక ఎడం చేత్తో పట్టుకుని పైకి లాగి కుడి చేత్తో కత్తి పట్టుకుని పరపర కోశాయి. 1. 2, శివనింద చేస్తున్నాడు అని నీకు అనిపిస్తే నువ్వు వినలేకపోతే పొడుచుకు చచ్చిపో. 3, చెవులు మూసుకుని అక్కడి నుంచి తొలగిపో. లేకపోతే నువ్వు పాడైపోతావు. ఏదో రాక్షసత్వం ఉండిపోతే ఈ జన్మలో చాలా మంచివాడిగా ఉన్నట్టు కనబడి శివనింద చేస్తాడు. వాడి వెనక తిరగద్దని చెప్తున్నాయి శాస్త్రాలు. కాబట్టి నీ తనూభవయనంగా నోర్వ. నీ అటువంటి నీచుడమైనటువంటి శివనింద చేసేటటువంటి నీ కూతురు అనిపించుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఈ శరీరంతో తిరిగితే ఎప్పుడైనా పరమేశ్వరుడు నన్ను ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకుని దాక్షాయిణి అంటాడు. ఆయనకి భేదాలు లేవు. ఆయన సంతోషంతో దాక్షాయిణి అంటాడు. అన్నప్పుడు నాకు కొత్త 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 ఉడికిపోతుంది. ఛీ దుర్మార్గుడు, వాడి కూతురుని. ఈయన మహాత్ముడు, ఏమీ అందం. వాడు తిరుగుతున్నాడు మా ఆయన్ని అని నాకు ఒళ్ళు మండిపోతుంది. పైగా లోకం నన్ను దాక్షాయిణి అని పిలుస్తుంది అలా వెళ్ళిపోతుంటే. ఇంత నీచుడికి కుమార్తెగా నేను ఉండను. శివనింద చేసిన వాడి కూతురుగా నేను ఉండకుండెదనుగాక. ఇంతమందికి కూతురుగా వచ్చిన తల్లి దక్షుడి యొక్క కూతురుగా ఉన్న పేరుంచుకోవడానికి కూడా ఇష్టపడలా. ఎంత కోపం వచ్చిందో చూడండి. అమ్మవారు ఇంత కోపం పొందాలి అంటే శివనింద చేస్తే చాలు. కాబట్టి నీ తనూభవయనంగా నోర్వ. హేయభాజనమైన ఈ శరీరమును విడిచి భాస్వచ్ఛుద్ధి ప్రాపించదన్. నీకు కూతురనై శివనింద చేస్తుండగా విన్నాను కాబట్టి, శివనింద జరిగిన చోట నిరీశ్వర యాగానికి వచ్చి కూర్చున్న చోటుకు వచ్చాను కాబట్టి ఈ శరీరము అపవిత్రమైపోయింది. కాబట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాను. ఆవిడ వెంటనే పద్మాసనం వేసుకుని అక్కడే కూర్చుంది తండ్రి పక్కన. చూస్తున్నాడు తప్ప మాట్లాడటం లేదు. ఆవిడ వెంటనే తనలో ఉన్న అగ్నిని రగల్గొలిపింది. ఆవిడే చంపేస్తుంది. ఆవిడ అంది కూడా, చంపేస్తాను నిన్ను, కానీ తండ్రి అయిపోయావాడు కాబట్టి చంపకూడదు, ధర్మం తప్పకూడదు. యోగాగ్నిని రగల్చి భగ్గున మంటమండి బూది కుప్పై అక్కడ పడిపోయింది. అప్పుడు సభలో ఉన్న కొంతమంది అన్నారు, ఛీ దుర్మార్గుడు, శివనింద చేసి కూతుర్ని చంపేసుకున్నాడు. అయినా వాడికి ఏమీ పట్టలేదు, యజ్ఞం చేసుకుంటున్నాడు. ఎంత శివద్వేషిరా వీడు అనుకున్నాడు. ప్రమథగణాలకి ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. అవి గబగబా యజ్ఞం మీద పడబోయి. భృగుడికి ఇలాంటివంటే చాలా ఇష్టం. కాబట్టి ఆయన వెంటనే ఒక ఆభిచారిక హోమం చేసి
అందులోంచి కొత్త గణములను సృష్టించి వాళ్ళని ప్రమదగణాల మీదకు పంపించాడు. ప్రమదగణాలన్నీ ఓడిపోయి వాళ్ళందరూ వెనక్కి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతున్నారు. అమ్మవారు బూది కుప్ప అయిపోయింది. నారద మహర్షి గబగబా వెళ్లి పరమశివుడికి చెప్పారు. కైలాసం పర్వతం మీద ఆయనే ఉంది, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం, హాయిగా కూర్చున్నాడు. అయ్యా, నీ భార్యని అవమానించారు, ఆమె నీయందు పరమభక్తితో శరీరాన్ని వదిలేసింది అన్నాడు. శివస్య భేషజీ రుద్రస్య భేషజీ. ఆయన వెంటనే రుద్రుడు అవ్వాలి కదండి ఇప్పుడు. అంతే, ఆ మాట విన్నాడు ఆయన. అర్జుండుగ్రుడు నీలకంఠుడి బదైచ్చారాతి దష్టోష్టుడై ఆజ్యభూరి మృగేంద్ర రోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచజటన్ సద్య క్రోధముతోడ పుంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునన్. అంతే, ఒక్కసారి అర్జునుడుగ్రుడు మహాకోపాన్ని పొందేశాడు. ఆ జటలన్నీ కూడా విచ్చిపోయి ఒక్కసారి గిరగిర గిరగిర తిరిగాడు, త్రిశూలాన్ని చేత్తో పట్టుకుని పెద్ద ప్రళయకాల రుద్రస్వరూపాన్ని పొందాడు. భీమ ప్రక్రియను నవ్వుచున్, ఒక సింహం నోరు తెరిచి నవ్వితే ఎలా ఉంటుందో అలా పెద్ద వికటాట్టహాసం ఒకటి చేశాడు. మహాకోపంతో తనకి మెరిసిపోతున్న జటలలోంచి ఒక జటనొక దాన్ని తలలోంచి ఊడబెరికేశాడు. తీసి క్షమాచక్ర మధ్యంబునన్, భూచక్రం మధ్యలో వేసుకొట్టాడు. అంతే, ఆ జట భూమికి తగిలిందో లేదో అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికాజాల జజ్జల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాబదోద్దండ సహస్రద్యుతి హేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణ ద్యుతిలోక నీక్షణ గతి దుర్నిరీక్షమగుచు కఠిన కరాల దంస్ట్రలు వెలుంగ ఘన కపాలాస్తివన మాలికలు తనరా లోకభీకరుండగుచు ప్రళయకాల రుద్రునింబోలే మారట రుద్రుడగుచు వీరభద్రుడయించి. ఆ జటని వేసి కొట్టేటప్పటికి అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర, భూమి నుంచి ఆకాశాన్ని తగిలేంత నల్లటి బొగ్గులాంటి శరీరంతో పెద్ద జటలతో ఒక మహానుభావుడు అక్కడ పుట్టాడు. ఆయన 3 నేత్రములతో ప్రకాశిస్తున్నాడు. అసలు ఆయన ముఖం చూడ్డానికే హడిలిపోయేటట్టుగా ఉన్నాడు. ఉండి ఆయన వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక నీక్షణగతి దుర్నిరీక్షమగుచు, అసలు ఇలా చూడ్డం కష్టం, అలా ఉన్నాడు. అటువంటి వాడై పెద్ద శరీరంతో ఆ జటలు ఎలా వెలిగిపోతున్నాయంటే పెద్ద పెద్ద దీపాలు తీసుకొచ్చి కదిలి వెళ్ళిపోతుంటే సూర్యచంద్రుడితే ఎలా ఉంటుందో అలా వెలుగుతున్నాయి ఆ జటలు. అటువంటి స్థితిలో మహారుద్రుడై వీరభద్రుడు అన్న పేరుతో పుట్టాడు. వెంటనే పరమశివుడు పిలిచన్నాడు, నీకు ఏదీ కొత్తగా ఉపదేశం అక్కర్లేదు, నిన్ను ప్రమదగణములకు నాయకుణ్ణి చేస్తున్నాను, నువ్వు వెళ్లి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసేయి, ఎవరెవరు దక్షయజ్ఞానికి వెళ్లారో వాళ్ళందరినీ పాడు చేసేయి, యజ్ఞధ్వంసం చేయి, లోకంలో ఇంకెప్పుడు మర్యాద తప్పి ప్రవర్తించడం, శివనింద చేయడం జరగకుండా జరుగుగాక, బయలుదేరన్నాడు. నీకు సమస్త శక్తులు అనగూడుతున్నాయి, బయలుదేరు. ఈ మాట అనగానే ఆయన ఒక్కసారి పైకి లేచాడు. లేచి ప్రదక్షిణమునర్చి మ్రొక్కి ఆ పాదములకు పెట్టుకున్నటువంటి ఆ కంకణములు, ఆ నూపురములు ఝనం ఝనధ్వనుల పెద్ద పెద్ద ధనులు చేస్తుంటే భూమి మొయ్యలేకపోయింది ఆయన యొక్క తేజస్సుని. పెద్ద పెద్ద అడుగులేస్తూ కృతాంతకాంకృత అంటారు పోతమయ్యారు. యమధర్మరాజుని చంపగలిగినటువంటి బ్రహ్మాండమైన శూలాన్నో దాన్ని పట్టుకున్నాడు చేతిలో. పట్టుకుని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు ప్రమదగణాలతో. దక్షవాటిక దగ్గరికి వచ్చాడు. కటిక చీకటి ఆవహించింది. కటిక చీకటి ఆవహిస్తే అకారణమైనటువంటి చీకటి వచ్చింది. లోకంలో చీకటి పడే సమయం అవలేదు కదా, పరమేశ్వరుడికి ఆగ్రహం వచ్చిందేమో అనుకున్నారు కూర్చున్నవాళ్ళు. అనుకుని మనకేంలే, కొట్టుకుంటే వాళ్ళిద్దరూ కొట్టుకుంటారనుకున్నాం, వచ్చినందుకు మన్నీ కొడతారేమో ఇప్పుడు అనుకున్నాడు. అనుకుని వాళ్ళన్నారు, అవును కొట్టకుండా ఎందుకుంటాడు, అభవు చంద్రశేఖరు అట్టి దేవుని త్రిపుర సంహారకుని రోషింపచేసిన పద్మగర్భమకునైనా కలుగునే మంగళములు. మహానుభావుడు చంద్రశేఖరుడు, త్రిపురాంతకుడు, త్రయంబకుడు, సదాశివుడు, పరమేశ్వరుడు. అటువంటి వాడి పట్ల మనకి కోపం ఏమిటి, నిరీశ్వర యాగాలేమిటి, శివనింద చేయడం ఏమిటి, ఆయన శ్మశానవాసి అని ప్రచారాలేమిటి, ఊరుకుంటాడా? ఊరుకున్నాళ్ళు ఊరుకున్నాడు. అమ్మవారు ఆయన్ని రుద్రుణ్ణి చేసింది, అదిగో బయలుదేరి వస్తున్నాడు. అదే చీకటి, అదిగో ధూళంతా రేగిపోతోంది. మహానుభావుడు ఏ రూపంలో వస్తున్నాడో ఏమిటో అనుకున్నారు. దుర్నిరీక్షమగుచు చూడలేకపోయారు. ఆయన లోపలికి వచ్చాడు వీరభద్రుడు. వస్తూనే సామాన్యమైన యజ్ఞధ్వంసం కాదండి, అక్కడ
పూష అనబడేటటువంటి పేరుతో ఒక సూర్యుడు ఉన్నాడు. ఆయన నవ్వాడు ఒకానొకప్పుడు పరమశివుని నింద చేస్తుంటే. అందుకని వెంటనే చండీశ్వరుడు ధనస్సు తీసి కొట్టాడు మూతి మీద. ఒకప్పుడు శివనంద జరిగితే నవ్విన వాడివి నువ్వేనా అని అడిగాడు. అడిగి కొట్టాడు. కొట్ట 32 పళ్ళు రాలిపోయి. పూషదంతభిదవ్యగ్రో, అప్పుడు పడిపోయాయి సూర్యుడికి పళ్ళు, ఆ పూష అన్న సూర్యుడికి. అక్కడే కూర్చునున్నాడు భగనేత్రభిదవ్యక్తో, భగుడన్న వాడు. అంతే, నువ్వేనా పరమశివుణ్ణి నింద చేస్తుంటే ఇలా ఇలా అన్నవాడివి అని 2 గుడ్లు పీకేశాడు నందీశ్వరుడు. ఆయన అంధుడైపోయాడు. దేవతలందరినీ కొట్టించోట కొట్టకుండా కొట్టారు. ఒక్క దేవత దక్షయజ్ఞం తర్వాత లేచి నడిచిన వాడు లేడు. అందరికీ ఆర్థోపెడిక్స్ డాక్టర్ కావాలి. అలా విరిగిపోయే ఎముకలన్నీ. యజ్ఞంలో ఉన్నటువంటి యజ్ఞాధిష్టాన దేవత జింక రూపాన్ని పొంది పారిపోయింది. అందుకే దక్షవాటికలో ఇప్పటికీ చెప్తారు, దక్షారామంలో యజ్ఞం లేడి రూపాన్ని ధరించి పారిపోయింది ఇక్కడే అని చెప్తారు గర్వంగా. ఆయన వచ్చినప్పుడు వీరభద్రుడు కనపడ్డ వాళ్ళందరినీ కొట్టాడు. భృగువు అక్కడ కూర్చుని బ్రహ్మస్థానంలో కూర్చున్నాడు. ఆ భృగువు మీసాలు పట్టి పీకిశాడు, గడ్డాలు పట్టి లాగేశాడు. నెత్తురు కారిపోతూ మూతి పెదవులు ఏకమైపోయి చేతులతో ఆ నోరు పట్టుకుని పారిపోయాడు పక్కకి. దక్ష ప్రజాపతిని కింద పారేశాడు. ప్రమదగణాలు వెళ్లి ఆ యజ్ఞవాటికలో అగ్నిహోత్రంలో మూత్ర విసర్జన చేసేసాయి. యజ్ఞం అపవిత్రమైపోయింది. దక్షుడి మీద కూర్చుని ఆ పట్టిసంతో శూలంతో కత్తులతో ఒళ్ళంతా పొడిచాడు. అయినా చావలేదు దక్షుడు. ఆయన శరీరం మంత్రపూరితమైంది. ఇలా కాదని గుండెల మీద కూర్చుని ఆ మెడని గిర్ర 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 తిప్పి దాన్ని శరీరం నుంచి ఊడదీసేశాడు. ఎంత హాహాకారాలు జరిగాయో తెలుసా అండి. ఊడదీసి వెలుగుతున్న అగ్నిహోత్రంలో పడేసి కాల్చేశాడు. దిక్కుమాల యజ్ఞాలు చేస్తావురా శివ వ్యతిరేకంగా? కాలిపోయిందా తల. ఆ శరీరాన్ని కళేబరాన్ని అలా వదిలేశాడు. తలలేని కళేబరం శివనింద చేస్తే ఏమవుతుందో తెలియడానికి గుర్తుగా యజ్ఞవాటిలో పడి ఉండాలన్నాడు. అలా పడుంది. ఇప్పుడు తాను కైలాసానికి వెళ్ళిపోయాడు ప్రమదగణాలని తీసుకుని. ఇప్పుడు ఈ కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు, చేతులు విరిగిపోయిన వాళ్ళు, వేళ్లు విరిగిపోయిన వాళ్ళు వీళ్ళందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అప్పటి వరకు యజ్ఞవాటి, ఆ క్షణంలో శ్మశాన వాటిక. అలా అయిపోయింది. అందరూ వెళ్లి బ్రహ్మగారి కాళ్ళ మీద పడి, అయ్యా బుద్ధి గడ్డి తిని నిరీశ్వర యాగానికి వెళ్ళాం, ఇదిగో ఈ పరిస్థితి వచ్చింది. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగితే తప్ప లోకాలు మళ్ళీ నిలబడవు. ఆయన ఇలాగే కోపంతో నిలబడ్డాడా అన్ని లోకాల్ని లయం చేసేస్తాడు తనలోకి. కాబట్టి మనం వెంటనే శివానుగ్రహం పొందాలన్నాడు. అంటే బ్రహ్మగారు అన్నారు, మీకు తెలిసిన్నది ఇదే, ఇందుకే శివుడి ఆగ్రహానికి గురయ్యారు. శివుడి ఆగ్రహం ఎప్పుడూ ఉండి బాధ పెట్టేది కాదు. ఎవడు తప్పు చేశాడో వాణ్ణి మాత్రమే శిక్షిస్తాడు. వాడు కూడా వెళ్ళి అక్కడ ఒక్కసారి ప్రార్థన చేస్తే వాణ్ణి కూడా క్షమించేస్తాడు ఆయన. అంతటి ఉదారుడు. ఈ పాటికి కోపం విడిచి ప్రసన్నమూర్తిగా కూర్చుని ఉంటాడు. రండి నేను వస్తాను, క్షమార్పణ చెప్దామని తీసుకెళ్లాడు. అందరూ వెళ్లేటప్పటికే కైలాస పర్వతం మీద 100 యోజనముల వెడల్పు కలిగినటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. కూర్చుని దక్షిణామూర్తిగా ఎడంకాలెత్తి కుడి తొడ మీద వేసుకుని ఈ చెయ్యి ఇలా పెట్టుకుని జపమాల పెట్టుకుని హాయిగా తనలో తాను రమిస్తున్నాడు. ఈశుడే ఇంత కోపడ్డాడు అన్నట్టుగా అయిపోయాడు. ఇప్పుడు వెళ్ళి అందరూ కాళ్ళ మీద పడ్డారు. ఆయన అన్నాడు, మీకు బుద్ధి చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాను, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు పనులు చేయకండి, మీ అందరూ స్వస్థత పొందెదరుగాక అనుగ్రహించాడు. అనుగ్రహాన్ని పొందాడు. దర్భరూపంలో చూస్తుంటావు, భగుణ్ణి అనుగ్రహించాడు. పూష యజమానుల రూపంలో నువ్వు పిండి పదార్థాలని తింటుంటావు, అందుకే పాయస నివేదన చేస్తుంటారు. కాబట్టి నీకు ఇక నుంచి యజమానుల దంతములు నీ దంతములు అవుతాయి. కాబట్టి నీకు ఇబ్బంది లేదు. దక్ష ప్రజాపతి యొక్క జీవుడిచ్చి కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడి, అయ్యా కూతురు భర్త అల్లుడు అని ఉద్రేకాన్ని పొంది అక్కర్లేని అనుబంధాలన్నీ పెట్టుకుని మీ యొక్క వైభవాన్ని కించపరిచి నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాను. నా దోషం ఎన్ని జన్మలు ఎత్తితే పోతుంది, నేను చేసిన పాపం. కాబట్టి నన్ను అనుగ్రహించి, మీరు తప్ప నాకెవరు రక్షకులు, మీరు నన్ను దండించడం కూడా నాకు బుద్ధి రావడానికి, మీ తత్వం ఏమిటో మీరేమిటో నాకు అర్థమైంది, నన్ను మీరే రక్షించాలని కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడితే పరమేశ్వరుడు అన్నాడు, నిన్ను అనుగ్రహించాను, నీవు ఇక నుంచి తల అగ్నిహోత్రంలో కాలిపోయింది కాబట్టి గొర్రె తలతో ఉంటావు. ఒక గొర్రె తల నీకు అమరుస్తాడు వీరభద్రుడు. దానితో ప్రాణాన్ని పొంది ఏ యజ్ఞాన్ని ఆపు చేశావో అది అసంపూర్తిగా ఆపితే పాపం వస్తుంది. కాబట్టి ఆ యజ్ఞాన్ని పూర్తి చేసుకోవాలి. నాకు బుద్ధి వచ్చింది పరమేశ్వర, మీకు హవిస్సు సమర్పిస్తూ యజ్ఞం చేసుకుంటానని దేవతలందరూ దక్ష ప్రజాపతితో కలిసి వెళ్లిపోయారు. కాబట్టి ఇంతకీ పరమేశ్వరుడికి తన నామములలో దక్షాధ్వర హరోహర, దక్ష యజ్ఞమును ధ్వంసము చేసిన వాడు అన్న మాట అందుకొచ్చింది. చిత్రం ఏమిటో తెలుసా అండి? శివా రుద్రస్య భేషజీ, ఆవిడే ఆయన కోపం మళ్ళీ చల్లారుస్తుంది. హాలాహల భక్షణం చేసేటప్పుడు లోకాలకన్నిటికీ ఉపద్రవం వచ్చింది, హాలాహలం వచ్చింది. ఏ తల్లి తినమంది పరమేశ్వరుణ్ణి.
అందరూ వచ్చి వాకిటి నిలబడితే తినేవాడు భర్త అని తెలుసున్నా కూడా పిల్లల కోసమని తినమని చెప్పింది నా తల్లి. నాకు మంగళసూత్రం మెడలో ఉండగా నీకేమి ఉపద్రవం వస్తుందయా? మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గలమని మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రం మునెంత మది నమ్మినదో. ఆ తల్లి మళ్ళీ రుద్రుణ్ణి శివుణ్ణి చేసి పిల్లల్ని కాపాడేటట్టు చేస్తుంది. దారి తప్పినటువంటి లోకాలకి పాఠం చెప్పి మళ్ళీ శివభక్తి కలిగేటట్టు చేస్తుంది. కాబట్టి అంతటి మహాతల్లి కనుక ఆ తల్లి అందుకుని దక్షయజ్ఞానికి వెళ్లి శరీరాన్ని దక్షుడి కూతురు అనిపించుకోవడం ఇష్టం లేక శరీర త్యాగం చేసింది. అంత మాత్రం చేత ఆవిడ లేకుండా పోతుందా? ఆవిడ ఎప్పుడూ ఆయనతోనే ఉంటుంది, జ్ఞానశక్తిగా ఉండిపోయింది. ఆవిడే జ్ఞానప్రసూనాంబ. ఆ తల్లియే మళ్లీ ఉత్తరోత్తర హిమవంతునికి కూతురుగా పుట్టి హైమవతి పర్వతరాజపుత్రి పార్వతి అయి మళ్లీ పరమేశ్వరుడి పక్కన శక్తి స్వరూపంగా చేసి పార్వతీ కళ్యాణంలో పార్వతీ సహిత పరమేశ్వరుడు అన్న పేరుతో ఆ తల్లి పార్వతీ పరమేశ్వరులై లోకంలో అందరి యొక్క పూజలు అందుకుంటున్నారు. కాబట్టి చారు విక్రమ ఆయన యుద్ధం చెయ్యక్కర్లేదు, ఒక్క జటని పీకి కొడితేనే అటువంటి వీరుడు పుట్టాడు. ఇంకా పరమేశ్వరుడు యొక్క జటాజూటము ఆయన శరీరము అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం అంటారు. అందుకే అప్రాకృతమా శరీరము. అంతటి శక్తి కలిగినటువంటి వాడు, అంతటి మహానుభావుడు. ఆయనే యుద్ధం చేసి నిలబడేవాడు ఎవడిక. కాబట్టి అంతటి పరాక్రమవంతుడు కాబట్టి ఆయన్ని చారు విక్రమ అని పిలుస్తారు. ఇన్ని నామాలతో హవిహి యజ్ఞమయ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన వాడు, హిరణ్యరేత సాత్విక శుద్ధ విగ్రహ, ఇన్ని పేర్లతో పిలవబడి లోకమునంతటినీ ఆదరించేటటువంటి వాడై పార్వతీ సహితుడై నా తండ్రి పరమేశ్వరుడు మీ కార్యములకు వేటికి విఘ్నం రాదు, నేను ప్రసన్నుడనయ్యాను. మీ పట్ల నేను రుద్రమూర్తిని కాను, మీ అందరూ పరమభక్తులు కాబట్టి మీ పట్ల నేను ఎప్పుడు అనుగ్రహమూర్తిని, తండ్రి బిడ్డల్ని కాపాడినట్టు కాపాడతాను. ఇదిగో మీరు సంకల్పం చేసిన కార్యాలకు విఘ్నాలు రావు, మా అబ్బాయిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాలని పార్వతీ పరమేశ్వరుడు వచ్చి పక్క పక్కన కూర్చుని మనకి సంతోషం కోసం గణపతిని కూడా బాలుణ్ణి చేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుని చక్కగా దర్శనమిస్తూ మనందరి పట్ల ప్రసన్నమూర్తి అయి సర్వేశ్వరుడు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఇవాల్టి ప్రసంగాన్ని ఈ నామాల అనుసంధానంతో పూర్తి చేశాను. నా ఎరుక ఉన్నంత వరకు 108 నామాలు ఇవాల్టి ప్రసంగంతో పూర్తయిపోయాయి.